ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్రుడు మిథున రాశి నుంచి సింహరాశి వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అదేవిధంగా మిథునంలో గురువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు. దాని తర్వాత సింహం వరకు వస్తాడు. అండ్ కేతువు మనకి చూసుకున్నట్లయితే ఈ వారము ప్రధానంగా సింహరాశిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉంటూ రవి 17వ తేదీకి తులలోకి మారిపోవడము, బుధుడు కూడా కలిసి మనకి తులారాశిలో ఉన్నారు. మరియు అదేవిధంగా రాహు కుంభంలోని మీనంలో శని వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయము. పార్ట్నర్స్ ఎవరితోనైనా ఏదైనా కలిసి చేసేటువంటి అంశంలో కొంచెం స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా బాగుంది. కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, స్నేహితులతో కలిసి చేసేటువంటి ఎటువంటి విషయాల్లో అయినా కాస్త అభివృద్ధి కలగడము. అందులో ముఖ్యంగా 12, 13 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే గ్రహస్థితులు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 3వ స్థానాధిపతి కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా ప్రయత్నపూర్వకంగా ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి జరగనుంది అనేటువంటి చూపిస్తుంది. ఇప్పుడు మీకు ప్రస్తుతం చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ, మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కానివ్వండి, 1కి 4 సార్లు చూసుకొని తీసుకోండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 4వ అధిపతి అయినటువంటి శుక్రుడు వాహనం కానీ, గృహం కానీ, ఏదైనా ఆభరణం కానీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు అష్టమంలో నీచబడి ఉంటూ పాపకత్తెరలో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరియు తీసుకునే నిర్ణయాలు మాత్రం చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం మూలంగా మంచి అభివృద్ధి, ప్రేమించిన వారికంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశంలో మంచి పాజిటివ్ ఫలితాలు రావడం, ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో కొంచెం ప్రదేశం మారడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఏదైనా లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 14, 15, 16 తేదీలు ఈ 3 రోజులు లోన్స్ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగం కోసం ఏదైనా మార్పు చెందితే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నాలు ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఇస్తాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు ఉన్న స్థితి అయితే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉంది. అసలు నన్ను అడిగితే సంవత్సరం 1 నెల వరకు వివాహ సంబంధించిన జోలికి వెళ్ళొద్దనే చెప్తాను. కానీ ఇక్కడ అందులో పర్టికులర్గా మీకు 17, 18 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు, రకరకాల క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. క్షేత్రానికి వెళ్ళిన మహిమ వల్ల కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాళహస్తికి వెళ్ళి పలానా రాహుకేతు పూజ అంటారు, చేయించుకుంటుంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండే ఎనర్జీ వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఎటువంటి యోగం ఉంది, ఏ యోగం ఉండడం వల్ల వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళినట్లయితే, ఏ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని తెలుసుకోవడం జ్యోతిషశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఎల్నాడు శని ఉందండి నాకేమీ కలిసి రావట్లేదు, సర్పదోషం ఉంది అందుకే ఏం కలిసి రావట్లేదు, ఎల్నాడు శని ఉంది, సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని బాధపడుతూ కూర్చోవడానికి కాదు జ్యోతిషశాస్త్రం. ఇట్స్ వెరీ క్లియర్గా మీరు ఇది చేయండి, ఈ సమయంలో చేయండి, ఇక్కడి చేయడం వల్ల మీకు బాగుంటుంది, ఇక్కడి చేయకుండా ఉండడం వల్ల బాగుంటుంది, మీరు వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది అనే విషయాలు కూడా చెప్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ యొక్క లగ్నం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లగ్నంలో అసలు ఎవరున్నారు, లగ్నం ఎలాంటి మెంటాలిటీ మీకు ఇచ్చింది అంటే మీ లగ్నంలో ఉండే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి.
అది మనిషి యొక్క రూపు దగ్గర నుంచి, రంగు దగ్గర నుంచి, మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి, మనిషి యొక్క శీలం దగ్గర నుంచి అన్నీ కూడా. అలాగే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు అంటే మీకు సెకండ్ లార్డ్ ఎవరు, ఆయనకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా పెంచుకోవాలి వీక్గా ఉంటే, అందుకే మీరు సంపాదించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే తెలివితేటలు వేరు, ధనం వేరు, గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానం బాగుంటే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ధనాధిపతి బాగోకపోతే ఎన్ని తెలివితేటలున్నా డబ్బులు రావు. చాలామంది చూడండి, చాలా తెలివైన వ్యక్తి అండి ఆయన, కానీ ధనం రావట్లేదు. కారణం ఏమిటి అంటే ధనం భావం వేరు, తెలివితేటలు ఉండే భావం వేరు. ఇది ఈ లాజిక్ తెలియనంతసేపు మనకు అర్థం కాదు, దేవుడు మన వైపు లేడా ఏంటి అలా ఉంటాం. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ధనస్థానం ఎలా ఉంది, అసలు ఏ రంగాలలో మీకు ధనం వచ్చే యోగం ఉంది, ఎప్పుడు వచ్చే యోగం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ధనం ఒకటే కాదు, కొంతమంది వాళ్ళు ఎంచుకునే కెరియర్స్ కూడా రాంగ్గా ఎంచుకుంటారు. చిన్నప్పుడే మనం కనుక జాతకం చూసుకున్నప్పుడు వీళ్ళ కెరియర్ స్థానం అసలు 10th లార్డ్ ఎవరు, సెకండ్ లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరు, వీటిని తీసుకొని ఇవి ఎక్కువగా అంటే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు కానివ్వండి, కెరియర్లో మంచి సాటిస్ఫాక్షన్గా ఉండే కారకుడు కానివ్వండి ఎలా ఉన్నారు. ఒక ఏజ్లోనే మనం జాతకం చూపించుకొని వాటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ అంటే చిన్న చిన్న దానాలు ఇవ్వడము రెగ్యులర్గా. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకంలో ఎవరికైనా సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్లో ఉండి 10th లార్డ్ని పాడు చేస్తున్నారు అనుకున్నాం, కాసేపు 10,000 పాడు చేస్తున్నారు. అప్పుడు చిన్నప్పటి నుంచే ఆ యొక్క పిల్లవాడికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, కొంచెం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, ఇలా ఏదైనా కాలభైరవ అష్టకం చదివించడము, ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళలో ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగి వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి కెరియర్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా కేవలం అదొకటే కాదు, వివాహం విషయం కానివ్వండి, అంటే ఎప్పుడు అవుతుంది, చాలామంది చూడండి ఫలానా ఇయర్లో చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటారు. అంటే 3 to 5 టైమ్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి వివాహ సమయం, అది తెలుసుకొని చేయాలి. వివాహం ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతానంలో ఒక్కోసారి ఇబ్బంది వస్తున్నా, సంతాన అభివృద్ధి ఎలా జరగాలన్నా, కొంతమంది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. అసలు ఆ యోగం ఎంతవరకు బలంగా ఉంది, చేస్తున్న ప్రయత్నానికి, విదేశీ యోగానికి ఎంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నం కనెక్ట్ అవుతుంది, మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగానే మీ విదేశీ యోగాన్ని యాక్టివ్ చేసేలాగా ఉందా లేదా, అసలు ఇది రైట్ టైమా కాదా, అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకోండి, వివాహం అవ్వడానికి అనుకోండి, విదేశాలకు వెళ్ళడానికి అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకోండి. ఆస్ట్రాలజీ వెరీ క్లియర్గా మనం తీసుకునే స్టెప్ కరెక్టా కాదా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కాకపోతే దీనికి ఏమిటంటే టైం పర్ఫెక్ట్గా ఉండాలి, టైంతో పాటు మీరుంటున్న ఇల్లు కూడా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా దోషం ఉంది, ఇది జరగాలి ఇన్సిడెంట్, అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కేసులో ఇరుక్కోవాలి, ఆర్ సంథింగ్ వివాహ జీవితంలో గొడవలు రావాలి, లేదా చేస్తున్న బిజినెస్లో నష్టమో లాభమో రావాలి. అలాంటప్పుడు మీకు జాతకంలో మాత్రం మీకు బాగుంది, కానీ ఇల్లు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఉత్తర స్థానం పాడైపోయింది, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్స్ని క్రియేట్ చేసేటువంటిది ఏదైతే ప్లేస్ ఉంటుందో, మీ గృహం ఏదైతే ఉందో, అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా అది సపోర్ట్ చేయట్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక వ్యక్తికి ఎనర్జీ వస్తుంది, కానీ బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు తీసుకున్న పిల్ కానీ ఇంజెక్షన్ కానీ ఎలా అయితే అది సపోర్ట్ చేయదో, అలాగే మన జన్మజాతకంలో జాతకం బాగుంది, ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడో రావాల్సినంత మనకి రావట్లేదు దాని యొక్క అవుట్పుట్ అన్నప్పుడు గృహంలో ఎక్కడో ఏదో దోషం ఉంది. రెండు బాగున్నాయా, వాస్తు బాగుంది, జ్యోతిషం బాగుంది, జాతకం బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, వాస్తు మాత్రం చాలా బాగుంది కానీ జాతకం అంత గొప్పగా లేదన్నప్పుడు అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇల్లు మాత్రం సపోర్ట్ చేస్తుంటుంది, జాతకం మాత్రం అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇంటి యొక్క సపోర్ట్ వల్ల కొంత సేవ్ అవుతుంటాడు, జాతకానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గృహము, మీ యొక్క జన్మజాతకము అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే 100% మీ లైఫ్ ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.